మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి ఏపీ కోర్ట్ జాబ్స్, దాంట్లో హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నోటిఫికేషన్ 2022లో మొత్తం 24 రకాల్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ 2025కి వచ్చేటప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టులో ఉన్నటువంటి 10 రకాలమైన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అవి ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, కాపిస్ట్, స్టెనోగ్రాఫర్, ఫీల్డ్ అసిస్టెంట్. ఇవి టోటల్గా 10 రకాలమైన పోస్టులు. ఈ 10 రకాల పోస్టులకి ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నిటికీ ఒకటే, రైట్. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంకా హైకోర్టులో నోటిఫికేషన్ అనేది రాలేదు, అది కూడా అతి త్వరలో వస్తుంది. మరి వచ్చినటువంటి నోటిఫికేషన్లో దానికి ఎగ్జామ్ ప్యాటర్న్లో ప్రతి ఒక్క దానికి ఇంగ్లీష్ నుంచి 40 మార్క్స్ వస్తుంది, రైట్. ఈ 40 మార్క్స్ అనేది మనం ఎలా ప్రిపేర్ అయితే మనం ఈజీగా గెట్ ఇన్ అవుతాం. క్వశ్చన్స్ గతంలో ఏ తరహాలో ఇవ్వడం జరిగింది, వచ్చే క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ ఎలా చేయాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అయితే ఆ టాపిక్ నుంచి ఆ క్వశ్చన్స్ ఏ రూపంలో వస్తుంది, గతంలో ఎలా వచ్చింది, ఇప్పుడు చదువుతున్నటువంటి ప్యాటర్న్కి రాబోయే క్వశ్చన్స్కి ఏమైనా పొంతన ఉంటుందా, వీటి గురించి పరిపూర్ణమైన అవగాహన కల్పించడానికి మీ ముందుకు రావడం జరిగింది. అయితే సిలబస్తో పాటు సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అందిస్తూ గతంలో జరిగినటువంటి కొన్ని ఎగ్జామినేషన్లో జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ వాటిలో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో కొన్ని క్వశ్చన్స్ కూడా నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. వాటి సమాధానాలు కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆనర్ ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ సెట్ దిస్ వీడియో టు ఆల్ ద సిలబస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. అయితే 7th క్లాస్, అలాగే 10th క్లాస్, అలాగే ఇంటర్మీడియట్, డిగ్రీకి సంబంధించినటువంటి 4 క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి పోస్టులకి ఒకే రకమైన, అంటే ఈ 7th 10th క్లాస్ వరకు ఉన్నటువంటి దానికి ఇంగ్లీష్కి అయితే 10 మార్క్స్ మాత్రమే వస్తుంది. అంటే ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ అండ్ ప్రాసెస్ సర్వర్, ఈ మూడిటికి ఇంగ్లీష్ 10 మార్క్స్ వస్తుంది. రిమైన్ 7 పోస్టులకి ఇంగ్లీష్ నుండి 40 మార్క్స్ వస్తుంది. సో ఈ 40 మార్క్స్ మనం ఏ విధంగా చదివితే అవుట్ ఆఫ్ 40 బై, నేనైతే టార్గెట్ 36+ ఇస్తున్నాను. మీరు ఎంతవరకు స్కోర్ చేస్తారో అది మీ యొక్క ఎబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. సో అకార్డింగ్ టు ది నార్మ్స్ మనం హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు నోటిఫికేషన్ వచ్చినప్పుడు సిలబస్ అయితే ఇంతకుముందు అయితే మెన్షన్ చేయలేదు, ఈసారి సిలబస్ మెన్షన్ చేయడం జరిగింది. మరి ఏంటి సిలబస్ అంటే జనరల్ ఇంగ్లీష్ 40 మార్క్స్కి సిలబస్ మెన్షన్ చేయడం జరిగింది. సో రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది, ఎర్రర్ స్పాటింగ్ ఉంటుంది, క్లోజ్ టెస్ట్ ఉంటుంది, పారా జంబల్ సెంటెన్స్ ఉంటుంది, అలాగే ఓడ్ సెంటెన్స్ అవుట్ ఉంటుంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అలాగే సెంటెన్స్ కంప్లీటేషన్, పారా కంప్లీటేషన్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఈడియమ్స్, ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. అయితే మనకి దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వొకాబులరీ పార్ట్ ఉంటుంది, అలాగే గ్రామర్ పార్ట్ ఉంటుంది, అలాగే కాంప్రిహెన్షన్ పార్ట్ ఉంటుంది. మరి వొకాబులరీ పార్ట్లో ఏమొస్తుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వొకాబులరీ పార్ట్లో మనం 3 భాగాలకు ఎక్కడ విభజించాలి. వొకాబులరీ పార్ట్, అలాగే గ్రామర్ పార్ట్, అలాగే కాంప్రిహెన్షన్ పార్ట్. ఈ 3 పార్ట్లు కలిపి టోటల్గా మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే 40 క్వశ్చన్స్ వస్తాయి. మరి ఇక్కడ వొకాబులరీ పార్ట్లో ఏమొస్తుంది, గ్రామర్ పార్ట్లో ఏమొస్తుంది, కాంప్రిహెన్షన్ పార్ట్లో ఇక్కడ పాసెస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, అలాగే క్లోజ్ టెస్ట్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిలబస్లో క్లియర్గా ఇక్కడ రీడింగ్ కాంప్రిహెన్షన్ మెన్షన్ చేశారు, అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే క్లోజ్ టెస్ట్ అని మెన్షన్ చేశారు. కాబట్టి ఈ 2 ఇచ్చే అవకాశం ఉంది. ఈ 2 ఇస్తే మనకి ఇక్కడ 10 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రిమైన్ 30 మార్క్స్కి మన గ్రామర్ నుంచి మ్యాక్సిమం ఒక 20 మార్క్స్ వస్తుంది. ఇంకొక 10 మార్క్స్ మా అయితే వొకాబులరీ, లేదా ఒకవేళ వొకాబులరీ నుంచి 8 మార్క్స్ ఇస్తే గ్రామర్ నుంచి 20 మార్క్స్, 22 మార్క్స్ ఇలా ఇచ్చే అవకాశం ఉంది. ఇలా 40 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే గతంలో జరిగినటువంటి దాంట్లో అయితే కాంప్రిహెన్షన్ నుంచి కేవలం 5 మార్క్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. రిమైన్ మనకి వొకాబులరీలో మొత్తం పైన 10 క్వశ్చన్స్ వరకు ఇవ్వడం జరిగింది. రిమైన్ 25 క్వశ్చన్స్ గ్రామర్ పార్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్యాటర్న్లో ఏ టాపిక్ ప్రాధాన్యత ఇచ్చారు, ఎలా ఇచ్చారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వొకాబులరీలో మనం తెలుసుకోవాల్సింది ఏంటేంటి తెలుసుకోవాలి, ఎలా చదువుకోవాలి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వొకాబులరీలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజల్ వర్బ్స్. వీటి గురించి ఇక్కడ ఉంటాయి ఆల్రెడీ. సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఇడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్. ఈ 6 పార్ట్స్ నుంచి మనకి మ్యాక్సిమం 8 to
10 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి సినోనిమ్స్ నుంచి మనం మార్క్స్ గెయిన్ చేయాలంటే ఎలా? సినోనిమ్స్ నుంచి మార్క్స్ గెయిన్ చేయాలి అంటే మనకి డైలీ యూజ్డ్ వర్డ్స్, ఈ మీనింగ్స్ దేని నుంచి అడుగుతున్నారంటే సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ నుంచి డైలీ యూజ్డ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి అడగడం జరుగుతుంది. కొంతమంది అంటున్నారు సార్ బ్లాక్ బుక్ చదివితే సరిపోతుందా, అరిహంట్ బుక్ చదివితే సరిపోతుందా? మంచిదే, కానీ అంత హై స్టాండర్డ్లో అయితే హైకోర్టు ఎగ్జామినేషన్కి అడగడం లేదు. సో సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ నుంచి మనం మార్క్స్ గెయిన్ చేయాలంటే డైలీ యూజ్డ్ వర్డ్స్, అంటే డైలీ యూజ్డ్ వర్డ్స్ ఎక్కడి నుంచి వస్తాయి సార్? A to Z వరకు ఉన్న పదాలు ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా వచ్చే పదాలు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓనస్ అనే ఒక వర్డ్ తీసుకున్నాం. వర్డ్ ఎక్కడో చదివినట్టు వినిపిస్తుంది కానీ అర్థం మాత్రం ఎక్కడో గుర్తున్నట్టు ఉంది అనేసి రికాల్ చేస్తాం. సో ఓనస్ మీన్స్ వాట్? రెస్పాన్సిబిలిటీ, లేదంటే ఆక్వర్డ్ అనేసి, లేదా అబాండన్, ఇలాంటి పదాలు అన్నీ కూడా రెగ్యులర్డ్ పదాల్లో మనం డైలీ యూజ్లో ఇవి ఉపయోగిస్తాం. సో అటువంటి పదాల నుంచే క్వశ్చన్స్ ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అయితే వచ్చే క్వశ్చన్స్ అన్నిటికీ మనకి ఓనస్ అంటే ఏంటన్నాం? రెస్పాన్సిబిలిటీ అన్నాం కదా. సో ఆక్వర్డ్, అబౌండ్, ఇటువంటి పదాలన్నిటికీ మనం డైలీ యూజ్డ్ వర్డ్స్ అంటాం. సో ఎప్పుడైతే డైలీ యూజ్డ్ వర్డ్స్ నేర్చుకుంటే యాంటోనిమ్స్ సినోనిమ్స్ క్లియర్గా వస్తుంది. దాని ద్వారా ఈ స్పెల్లింగ్స్ కూడా మనకి రావాలంటే ఈ స్పెల్లింగ్లో 10 రూల్స్ ఉంటాయి. ఈ 10 రూల్స్తో పాటు సిలబిఫికేషన్ నేర్చుకోవాలి. సిలబిఫికేషన్ అంటే ఒక వర్డ్ని సిలబుల్ అనేది ఎన్ని అక్షరాలు అంటే మోనోసిలబల్, డైసిలబల్, ట్రైసిలబల్, పాలిసిలబల్, టెట్రాసిలబల్, పెంటాసిలబల్ ఇవి తెలుసుకుంటే ఈ స్పెల్లింగ్స్ నుంచి మనం ఈజీగా గెట్ ఇన్ 2 or 2 మార్క్స్ మినిమం గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ దేనికి రిఫర్ చేస్తుందంటే రిఫర్ టు ద పర్సన్, ప్లేసెస్ అండ్ ప్రొఫెషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా సార్ ప్రొఫెషన్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మీరు నేర్చుకోవాలంటే ఇఫ్ యూ గో టు ది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోబియా అనే ఒక వర్డ్ని తీసుకుంటారు. ఫోబియా అంటే ఏంటి? భయము. మరి ఒక వ్యక్తి గాలిని చూసి భయపడుతున్నాడు, నింగిని చూసి భయపడుతున్నాడు, నేలని చూసి భయపడుతున్నాడు, కొత్త వ్యక్తిని చూసి భయపడుతున్నాడు, పెద్ద క్రియేచర్ని చూసి భయపడతాడు, అలాగే వాటర్ని చూసి భయపడతాడు, లోతుని చూసి భయపడతాడు, పై కప్పుని చూసి భయపడేవాడు. సో ఒక గాలిని చూసి భయపడేవాడు, నేలని చూసి భయపడేవాడు, నింగిని చూసి భయపడేవాడిని ఏమంటారు? సో భయానికి సంబంధించిన ఒక 20 వర్డ్స్ రిలేటెడ్, దీనికి సంబంధించిన 20 వర్డ్స్ రిలేటెడ్ అన్ని ఒకే సీరియల్గా నేర్చుకోగలిగితే రేపొద్దున ఈ భయం నుంచి అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, అలాగా ప్రొఫెషన్కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ వన్ హూ ఇస్ ఏ స్పెషలిస్ట్ ఆఫ్ ది స్కిన్ ఈజ్ వాట్? డెర్మటాలజిస్ట్ కదా. సో అలాగా అది పర్సన్కి, ప్రొఫెషనల్కి సంబంధించింది. అలాగే కిల్లింగ్కి సంబంధించింది. కిల్లింగ్కి సంబంధించిన పదాలు ఒక దగ్గర నేర్చుకోవాలి. కిల్లింగ్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ వర్డ్, వన్ హూ కిల్స్ హిస్ ఫాదర్ ఈజ్ కాల్డ్ వాట్? వన్ హూ కిల్స్ హిస్ మదర్ ఈజ్ కాల్డ్, వన్ హూ కిల్స్ హిస్ బ్రదర్ ఈజ్ కాల్డ్, వన్ హూ కిల్స్ హిస్ సిస్టర్ ఈజ్ కాల్డ్, వన్ హూ కిల్డ్ హిస్ వైఫ్, వన్ హూ కిల్స్ హర్ హస్బెండ్ ఈజ్ కాల్డ్, వన్ హూ కిల్డ్ హిస్ ఫ్రెండ్ ఈజ్ కాల్డ్ వాట్? సో ఈ కిల్లింగ్కి, మనీకి సంబంధించిన పదాలన్నీ కూడా ఒక దగ్గర నేర్చుకుంటే చాలు. మరి ఒక దగ్గర మీ దగ్గర ఉన్నాయి సార్? ఎస్, మన దగ్గర కంప్లీట్ కోర్స్ ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి కోర్సు ఏదైనా మీరు తీసుకుంటే కేవలం 649 రూపీస్కే మేము అందిస్తున్నాము మొత్తం కంప్లీట్ కోర్స్. లేదా ఓన్లీ ఇంగ్లీష్ కోర్సే కావాలంటే 349 రూపీస్కి మాత్రమే నేను అందిస్తున్నాను. ఓన్లీ ఇంగ్లీష్ కోర్స్ కావాలి అంటే 300. దీంట్లో మేము ఏంటి ఇస్తున్నామంటే 80,000 ప్రాక్టీస్ బిట్స్ అందిస్తున్నాము, ప్లస్ మెటీరియల్ PDF రూపంలో అందిస్తున్నాము, కంప్లీట్ కోర్స్ అందిస్తున్నాం. సో దీంట్లో కూడా సేమ్. సో మొత్తం కంప్లీట్ కోర్స్ అది ఇంగ్లీష్కి అయితే ఓన్లీ స్పెషల్ ఇంగ్లీష్ తీసుకుంటే దాంట్లో ఇటువంటి పదాలన్నీ కూడా సమ్ థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ఉంటాయి. కాబట్టి ఈ మెటీరియల్ చదివి ప్రాక్టీస్ చేస్తే రేపొద్దున మీరు రాయబోతున్నటువంటి ఎగ్జామినేషన్లో ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. లైక్ ఇప్పుడు ఎలాగ చెప్పానో ఈడియమ్స్ కూడా అంటే పర్సన్, ప్రొఫెషనల్, ప్లేస్కి సంబంధించిన ఈడియమ్స్ అన్నీ కూడా నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రేజల్ వర్బ్ ఎలా నేర్చుకోవాలి? గెట్ అనే ఒక వర్బ్ని తీసుకోండి. గెట్ అవుట్, గెట్ ఇన్, గెట్ ఆఫ్, గెట్ ఫర్, గెట్ ఆన్. ఓకే, సో ఇటువంటి పదాలు. సో దీనికి సంబంధించి రిలేటెడ్కి అన్నీ కూడా
దీనికి సంబంధించిన ప్రజలు బాబు అన్నీ కూడా ఒక దగ్గర నేర్చుకుంటాయి. మరి దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీ దగ్గర ఉందండి? ఎస్ ఉంది. సో ఎలా ఎప్పుడైతే మీరు నేర్చుకోగలుగుతారో వొకాబులరీ నుంచి మనం 8 to 10 క్వశ్చన్స్ 8 to 10 మార్క్స్ మన సొంతం చేయవచ్చు. ఎందుకంటే మన ఏపీ కోర్ట్ జాబ్స్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్లో మనకి నెగటివ్ మార్క్స్ అయితే లేదు. ఏంటి లేదమ్మా? నెగటివ్ మార్క్స్ లేదు. నెగటివ్ మార్క్స్ లేదు కాబట్టి మ్యాక్సిమం మనం 8 to 10 మార్క్స్ సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో వచ్చే క్వశ్చన్ ప్రతి ఒక్క ఆన్సర్ మనం ఎగ్జాక్ట్గా ఆన్సర్ చేయాలి. మరి మీరు ఇప్పుడు చెప్పారు సార్ అదే విధంగా గతంలో క్వశ్చన్స్ వచ్చాయి. ఎస్, ఐ అబ్సల్యూట్లీ ప్రెజెంట్ దట్. ప్రీవియస్లో క్వశ్చన్స్ ఎలా వచ్చింది కూడా మీ ప్రూఫ్ రూపంలో చూపిస్తాను. ఓకే. సో దిస్ ఇస్ ద వొకాబులరీ. వొకాబులరీ ఎలా చదవాలని మీకు నేర్పించాను. నెక్స్ట్ గ్రామర్ ఎలా నేర్చుకోవాలి నేర్పించిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం. అయితే గ్రామర్లో మనకి క్లోజ్ టెస్ట్తో కలిపితే 20 నుండి 30 క్వశ్చన్స్ మధ్య వస్తుంది. క్లోజ్ టెస్ట్ కూడా మోస్ట్లీ ప్యాసేజ్ అయితే గ్రామర్ ప్లస్ వొకాబులరీ కలుపుతుంది. క్లోజ్ టెస్ట్ మొత్తం పైన గ్రామర్ పైన ఉంటుంది. కాబట్టి అందుకోసం 20 to 30 మార్క్స్ మనం సొంతం చేయాలి. అంటే గ్రామర్ నుంచి మనం ఎక్కువ మార్క్స్ మనం పొందాలి అంటే ఏ విధంగా మనం చదవాలి. సో ఎన్ని విధంగా క్వశ్చన్స్ వస్తుంది. ముందు గ్రామర్ని నేనేం చేశానంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ గ్రామర్ అనగానే ప్రతి ఒక్క మైండ్లో ఏముంటుంది అంటే టెన్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్, క్వశ్చన్ ట్యాగ్, డైరెక్ట్ అండ్ వాయిస్, స్పీచ్ ఇవి నేర్చి ఎగ్జామ్కి వెళ్ళిపోతున్నారు. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్స్ అన్ని చూసి కన్ఫ్యూజ్ అయిపోయి ఇప్పుడు ఇక్కడ ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్స్ అన్ని కూడా కొంత వస్తుంది. మరి ఎందుకంటే డైరెక్ట్ బిట్స్ అన్ని ప్రాక్టీస్ చేసి పిల్లవాడు వెళ్ళిపోతున్నాడు. డైరెక్ట్ బిట్ అన్ని ప్రాక్టీస్ చేసి ఆస్పిరెంట్ వెళ్ళిపోతున్నాడు. ఎగ్జామ్ హాల్లో డైరెక్ట్ బిట్ లేకపోవడం వల్ల ఇంగ్లీష్లో అవుట్ ఆఫ్ 40కి 10 మార్క్స్, 15 మార్క్స్, 12 మార్క్స్ ఇలా సంపాదించి ఉద్యోగం పోయే అవకాశం కోల్పోయి చాలా బాధపడుతున్నారు. రీసెంట్గా తెలంగాణలో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో మనం ప్యాటర్న్ అందించినటువంటి ప్యాటర్న్లో అవుట్ ఆఫ్ 40 క్వశ్చన్లో మై డియర్ ఫ్రెండ్స్ 36+ కొంతమంది చేశారు. కొంతమంది 37 మార్క్స్ కూడా తెచ్చారు. కొంతమంది 38 కూడా చేయగలిగారు. అంటే త్రిశూల వ్యూహం అనేది మనం తీసుకొచ్చాము. ఆ త్రిశూల వ్యూహంలో దాదాపు 60 రోజులు మనం హౌ టు ప్రిపేర్, ఒక రోజు ముందు హౌ టు ప్రిపేర్ చెప్పి రెండో రోజు ఆ టాపిక్ పైన రెగ్యులర్గా లైవ్ టెస్ట్ పెట్టడం వల్ల స్టూడెంట్స్ అందరిలో అవగాహన వచ్చి ఎలా అప్పుడు జనరల్ నాలెడ్జ్ అవుట్ ఆఫ్ 40కి వారికి 20+ వచ్చినా 25 వచ్చినా ఇది ఒక కలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇక్కడ మీకు వస్తే ఎంత అవుతుంది? ఇక్కడ 25 మార్క్స్ వచ్చింది లేదా 24 వచ్చింది. 24 వచ్చేటప్పుడు దాదాపు ఎంత వస్తుందా? 60 మార్క్స్ వచ్చేస్తుందా లేదా? ఓకే. సో అలాగే వారికి ఎలా వచ్చింది? 80కి అవుట్ ఆఫ్ 100 మార్క్స్కి 80+, 85+ కూడా రావడానికి కావాలి. ఎందుకంటే ఇంగ్లీష్లో ఎప్పుడైతే మార్క్స్ మనకి బాగా వస్తుందో మీ సబ్జెక్ట్ మొత్తం పైన ఈజీగా వస్తుంది. అయితే ఇంగ్లీష్లో మనం సంపాదించడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్ ప్రిపరేషన్ ఇంగ్లీష్ ప్యాటర్న్లో అవగాహన ఉంటుంది కానీ ప్రిపరేషన్ విధానం అనేది రాంగ్ చేస్తున్నారు. సో అలా రాంగ్ జరగకూడదనేసి నేను గ్రామర్కి 2 విధాలుగా డివైడ్ చేయడం జరిగింది. గ్రామర్కి నేను 2 పార్ట్గా డివైడ్ చేశాను. ప్రతి ఒక్క పర్సన్ ఈ 2 పార్ట్లు ముందు బేసిక్ గ్రామర్ అండ్ కంటెంట్ గ్రామర్. ఈ బేసిక్ గ్రామర్ మనం నేర్చుకున్న తర్వాతే కంటెంట్ గ్రామర్కి మనం వెళ్ళాలి. ఈ బేసిక్ గ్రామర్తో పాటు ముడిపడి కంటెంట్ గ్రామర్ ఉంటుంది. ఎప్పుడైతే కంటెంట్ గ్రామర్ వచ్చిందో అప్పుడు అప్లికేషన్ ఓరియంటెడ్ గ్రామర్ ఏదైతే నుంచో అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్స్ ఏవైతే ఉంటాయో ఇవి చేయగలరు. ఈ అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటే దాదాపు ఇప్పుడు మనకి 20 నుంచి 25 క్వశ్చన్స్ వస్తుంది అనుకుంటున్నాం కదా. అంటే మోర్ దెన్ 10 to 15 వరకు క్వశ్చన్స్ ఈ అప్లికేషన్ ఓరియంటెడ్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ అప్లికేషన్ అంటే ఇవి నేర్చుకోకుండా ఈ అప్లికేషన్ ఓరియంటెడ్ చేయలేరు. అయితే ఓన్లీ చాలామంది ఏం చేస్తున్నారు? బేసిక్ గ్రామర్ ఏం నేర్చుకోకుండా డైరెక్ట్ కంటెంట్ గ్రామర్ చేయడం వల్ల ఈ అప్లికేషన్ ఓరియంటెడ్లో 10 to 15 క్వశ్చన్స్ దగ్గర పోతున్నారు. సో అప్పుడు ఏమవుతుంది? అవుట్ ఆఫ్ 25 మార్క్స్లో 10 క్వశ్చన్స్ ఎగ్జాక్ట్ ఆన్సర్ రాస్తున్నారు. రిమైన్ 15 క్వశ్చన్ రాంగ్ చేస్తున్నారు. ఎక్కడ మనకి పోతుంది? సో ఎలా పోతుందని చెప్పడం జరిగింది, ఎందుకు పోతుందని చెప్పడం జరిగింది, ఎక్కడ పోతుందని చెప్పడం జరిగింది. అలా జరగకూడదు అంటే ఈ ఎగ్జామినేషన్లో మనకి మంచి మార్క్స్ రావాలంటే దెర్ ఈజ్ ఏ గోల్డెన్ వే టు అచీవ్ ఇట్. మరి ఏం చేయాలి సార్? సో బేసిక్ గ్రామర్ పార్ట్ నేర్చుకోవాలి. బేసిక్ గ్రామర్లు ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్ తెలుసు గ్రామర్ ఎక్కడి నుంచి మొదలు పెడతామంటే ఆల్ఫాబెట్ నుంచి మొదలు పెడతాం.
సో ఆల్ఫాబెట్ నుంచి మొదలు పెడదాం. ఆల్ఫాబెట్ తర్వాత సెంటెన్స్ ఎన్ని రకాలు ఉంటాయి? అసెటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఈ 4 రకాల సెంటెన్స్ నేర్చుకున్న తర్వాత మనం యాక్టివస్ పాస్ వేస్ కానీ, డైరెక్ట్ ఇండెక్స్ స్పీచ్ కానీ, క్వశ్చన్ ట్యాగ్స్ కానీ, టెన్స్ కానీ, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ కానీ, క్లాస్ కానీ, ఫ్రేజ్ కానీ, కండిషనల్స్ కానీ, ఇవన్నీ కూడా దీంతో పాటు ముడిపడి ఉంటుంది కాబట్టి ఇది నేర్చుకోవాల్సిందే. సో నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని రకాలు ఉంటాయి? 24 కైండ్స్ ఉంటాయి. బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్స్. ఈ హెల్పింగ్ వర్బ్స్ అన్నీ కూడా మనం 24 హెల్పింగ్ వర్బ్స్, ఏది ప్రెజెంట్, ఏది పాస్ట్, ఏది ఫ్యూచర్, మరి సింగులర్ హెల్పింగ్ వర్బ్స్ ఏంటి, ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ సింగులర్, ప్లూరల్, ఈ 3 పార్ట్లు అయితే మనకి ఈ గ్రామర్ 12 టాపిక్స్ ఉన్నాయి కదండి. కంటెంట్ గ్రామర్లో ఈ 3 పార్ట్లు కానీ మనం నేర్చుకోకుండా ఏ ఒక ఆస్పిరెంట్ అయినా ఈ 3 టాపిక్స్ కానీ, సెంటెన్స్, హెల్పింగ్ వర్బ్స్, సింగులర్ అండ్ ప్లూరల్, ఈ 3 టాపిక్స్ కానీ నేర్చుకోకుండా ఈ 12 టాపిక్స్ కానీ నేర్చుకుంటే నేర్చుకున్నటువంటి జ్ఞానం, నాలెడ్జ్ అనేది వృధా అయిపోతుంది. సో వృధా అయిపోతుంది, నాలెడ్జ్ అనేది వృధా అయిపోతుంది. కాబట్టి దయచేసి అలా నేర్చుకోవద్దు. అలా నేర్చుకుంటే ఏమవుతుంది అంటే ఎగ్జామ్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ మనం ఐడెంటిఫై చేయలేము. సో ఇది పొరపాటు జరుగుతుంది కాబట్టి దయచేసి అలాగొద్దు. ఇది నేర్చుకున్న తర్వాత జెండర్ అండ్ జిరండ్. జెండర్ అంటే తెలుసు, మేల్ అండ్ ఫిమేల్ అని అంటాం. ఎప్పుడు హీ రాయాలి, ఎప్పుడు షీ రాయాలి, ఎప్పుడు ఇట్ రాయాలి. కొన్ని చూడడానికి మేల్లా ఉంటుంది కానీ ఎప్పుడు కూడా ఇది ఫిమేల్లే ఉంటుంది. అయితే ఏంటి సార్, కొన్నిటికి చూడడానికి అంటే మనం చూడడానికి అంటే కామన్ జెండర్ అంటాం. సో బోత్ వర్డ్స్ డినేటెడ్ బోత్ అంటాం. లేదా కొన్నిటికి చూసినామంటే ఐడెంటిఫికేషన్ చేయలేము. అప్పుడు నౌన్ ఏం రాయాలి అని, ప్రొనౌన్ ఏం రాయాలి, సింగులర్ రాయాలా, ప్లూరల్ రాయాలా, అది మనం తెలుసుకోవాలి. అందుకోసం నెక్స్ట్ జిరండ్ గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే సబ్జెక్ట్ ప్రిడికేట్లో ఏ పొజిషన్లో ఎలా అవుతుంది, ఎప్పుడు అది సబ్జెక్ట్ రూపంలో వస్తుంది జిరండ్ ఏంటి అనేది కూడా దీనిపైన కొంచెం అవగాహన వస్తే చాలు. సో ఈ 5 టాపిక్స్ ప్లస్ మేజర్ రోల్ కాబట్టి ఇవి తెలుసుకున్న తర్వాతే దయచేసి నెక్స్ట్ కంటెంట్ గ్రామర్ నేర్చుకోండి. కంటెంట్ గ్రామర్లో వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ ఏంటంటే పార్ట్ ఆఫ్ స్పీచ్. ఈ పార్ట్ ఆఫ్ స్పీచ్లో ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే 8 కైండ్స్ ఉంటాయి. 8 కైండ్స్ అంటే ఏంటమ్మా? నౌను, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ అంటాం. కానీ ఈ 8 కైండ్స్లోనే ఇంకొక 80 కైండ్స్ దాగి ఉందని ప్రతి ఒక్క ఆస్పిరెంట్ గమనించాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నౌన్లో 10 కైండ్స్ ఉన్నాయి, ప్రొనౌన్లో 15 కైండ్స్, వర్బ్లో 20 కైండ్స్ ఉన్నాయి, అడ్వర్బ్లో 15 కైండ్స్, అడ్జెక్టివ్లో 24 కైండ్స్, అలాగే ప్రిపోజిషన్ 6 కైండ్స్, కంజంక్షన్లో 3 కైండ్స్. సో ఈ కైండ్స్ గురించి మనం తెలుసుకోగలిగితే ఏమవుతుందంటే, ఎందుకు సరే కైండ్స్ గురించి తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొనౌన్ గురించి మనం మాట్లాడితే ఈ ప్రొనౌన్లో మనకి ముఖ్యంగా డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్, అలాగే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, అలాగే ఇండెఫినిటివ్ ప్రొనౌన్, ఓకే, ఇండెఫినిటివ్ ప్రొనౌన్, డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, ఇండెఫినిట్ ప్రొనౌన్, రెసిప్రోకల్ ప్రొనౌన్, ఓకే. ఈ వీటి నుంచి ఎగ్జామ్లో చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఈ క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఇలాగా సింగులర్ అండ్ ప్లూరల్ రూపంలో అడుగుతున్నారు. ఇది ఎక్కడి నుంచి అడుగుతున్నారు? కామన్ ఎర్రర్లో అడగడం జరుగుతుంది, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో అడగడం జరుగుతుంది, ఈ క్రైటీరియా నుంచి. అందుకోసమే ప్రొనౌన్ అనేది ప్లస్ మేజర్ రోల్. అందుకోసమే పార్ట్ ఆఫ్ స్పీచ్ మనం క్లియర్గా నేర్చుకున్న తర్వాతే నెక్స్ట్ వీల్ గో టు ది టెన్స్. మరి టెన్స్లో ఎన్ని కైండ్స్ ఉంటాయి? 12 కైండ్స్ అందరికీ తెలుసు. సో ఈచ్ కైండ్ ముఖ్యంగా 3 కైండ్స్. ఈ 3 కైండ్స్ మళ్ళీ మేజర్గా డివైడ్ చేసింది ఎంత? 12 కైండ్స్. Present tense, past tense, future tense, and each tense broadly divided 4 kinds. Simple, continuous, perfect continuous tense. అలాగే 12 kinds. ఈ 12 kinds లో మనం ఎలా చదవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ సింపుల్ టెన్స్ మీరు చదివేటప్పుడు దీని ఒక స్ట్రక్చర్ ఏమవుతుంది? స్ట్రక్చర్ నేర్చుకున్నప్పుడు సబ్జెక్టు ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్టు అంటే మన పాజిటివ్ వరకు నేర్చేసి ఆగిపోతున్నాం. కాదు. ఈ స్ట్రక్చర్లో మనం ఎన్ని రకాలు ఉండాలి అంటే 4 స్ట్రక్చర్ నేర్చుకోవాలి. 4 స్ట్రక్చర్ నేర్చుకున్నప్పుడే ఈ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ మనం చేయగలుగుతాం. పాజిటివ్, నెగటివ్, ఇంట్రాగేటివ్, అలాగే ఇంట్రాగేటివ్, నెగటివ్. ఎప్పుడైతే ఇవి చేయగలుగుతామో అంటే ఎలా వస్తుంది? నెగటివ్ సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, నెగటివ్ ఫాము ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్టు. ఎక్కడ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టు ఎలా మనం నేర్చుకోవాలి. సో ఇలా ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్, నెగటివ్ ఫాము ప్లస్ సబ్జెక్టు ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇలా ఎప్పుడైతే మనం నేర్చుకోగలుగుతామో క్వశ్చన్ ఏ రూపంలో వచ్చినా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇది టెన్స్లో ఇలా నేర్చుకోవాలి. నేర్చుకుంటే తర్వాత టెన్స్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ మన దేనికి దోహదపడుతుందంటే అది ప్రెజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా, ఫ్యూచర్లో ఉందా.
చూసి ఇమీడియట్లీ ఐడెంటిఫై చేయడానికి. కీవర్డ్స్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఖచ్చితంగా మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. హెల్పింగ్ వర్బ్ తర్వాత వర్బ్ ఫార్మ్స్. సో ఇవి ఖచ్చితంగా మనం బై హార్ట్ చేసుకోవడమో గుర్తుంచుకోవడం చేయాలి. కానీ టెన్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి నేను స్ట్రక్చర్ కూడా నేర్పించడం జరిగింది. నెక్స్ట్ టెన్స్ అయింది. ఆర్టికల్స్, ప్రిపోజిషన్, దీనికి మనం డిటర్మైనర్స్ అంటాం. సో ఇవి ఈ రెండు ఎక్కడ ఉన్నటువంటి 10-12 టాపిక్లు ఈ రెండు భిన్నంగా ఉంటుంది. సో ఈ టాపిక్స్ అన్ని నేర్చుకున్న తర్వాత ఈ 10 టాపిక్లు మనకి వచ్చేస్తుంది, కానీ దీన్ని భిన్నంగా ఇవి ఉంటాయి. సో అయితే ఈ భిన్నంగా ఉన్న టాపిక్ కూడా మనం ఎలా నేర్చుకోవాలంటే డిఫరెన్స్ రూపంలో నేర్చుకోవాలి. ఎప్పుడైతే డిఫరెన్స్ రూపంలో నేర్చుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆన్ అంటే పైన, అప్ అంటే పైన, అపోన్ అంటే పైన, ఎబోవ్ అంటే పైన, ఓవర్ అంటే పైన. మరి అన్ని పైన వచ్చేటప్పుడు ఏ సందర్భంలో ఏ వర్డ్ పర్టికులర్గా మనం ఉపయోగించాలి అనేది మనం గమనించాలి. బిఫోర్ అనే ఒక వర్డ్ మనం తీసుకోవచ్చు. ఈ బిఫోర్ అనే వర్డ్ని యాడ్వర్బ్గా ఉపయోగించవచ్చు, యాడ్జెక్టివ్గా ఉపయోగించవచ్చు, నౌన్గా ఉపయోగించవచ్చు, కంజంక్షన్గా ఉపయోగించవచ్చు, ప్రెపోజిషన్గా ఉపయోగించవచ్చు. మరి ఎలా ఉపయోగించేటప్పుడు ఎలా మనం ఐడెంటిఫై చేయాలి? సో దీని గురించి డిఫరెన్స్ మనం తెలుసుకోగలిగితే ఈజీగా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్. ఈ క్వశ్చన్ ట్యాగ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో 5 రూల్స్, 5 మోడల్స్ అయితే ఉంటాయి. 5 మోడల్స్ బెస్ట్ ట్రిక్తో పాటు నేర్పించడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. క్వశ్చన్ ట్యాగ్ ఇవన్నీ స్పీచ్, వాయిస్లో వి అనే ఒక అక్షరంతో మొత్తం గ్రామర్ మొత్తం కూడా నేర్పించడం జరిగింది. అక్కడ 20 మోడల్స్ ఉంటాయి. అలాగే స్పీచ్ కూడా జస్ట్ ఒక చిన్న డయాగ్రామ్తో పాటు స్పీచ్ మొత్తం నేర్పించడం జరిగింది. వాయిస్ కానీ స్పీచ్, కండిషనల్, క్లాస్, ఫ్రేజ్, సింపుల్ కాంపౌండ్, సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్, ఇవన్నీ టాపిక్స్, ఈ 10 టాపిక్స్ మనకి బాగా ఈజీగా అర్థం అవ్వాలంటే ఎక్కడున్న ఈ 3 టాపిక్ క్లియర్గా నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా వెరీ 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 ఇంపార్టెంట్ ఈ 2. అంటే ఈ 5 టాపిక్స్ నేర్చుకున్న తర్వాతే రిమైన్ 5 టాపిక్స్ నేర్చుకోండి, లేకపోతే వద్దు. ఎప్పుడైతే ఈ 5 టాపిక్స్ సరిగ్గా వచ్చిందో, ఈ 3+2 ఈ 5 టాపిక్స్కి మీరు 10 అవర్స్ 15 అవర్స్ మీరు కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత అప్పుడు 5 టాపిక్స్ నేర్చుకోండి, ఈజీగా వస్తుంది. అయితే ఇప్పుడు దీంట్లో ఏ రూపంలో అయినా డైరెక్ట్ రూపంలో వచ్చే క్వశ్చన్ ఆన్సర్ రాస్తారు, కానీ క్వశ్చన్స్ మనకి ఏ రూపంలో వస్తుందంటే మోస్ట్లీ మనకి ఏంటంటే అప్లికేషన్ ఓరియంటెడ్ రూపంలో వస్తుంది. మరి డైరెక్ట్ రూపంలో వస్తే ఒకే ఒక దారి ఉంది. డైరెక్ట్ రూపంలో ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో రావాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో వస్తుంది డైరెక్ట్ రూపంలో. అది మహా అయితే గ్రామర్ మొత్తం పైన ఒక 6-7 క్వశ్చన్స్ వస్తాయి, మీకు అంతకంటే ఎక్కువ రాదు. మరి ఈ చూడండి, గ్రామర్లో మనకి అవుట్ ఆఫ్ 40 మార్క్స్లో మనం ఎన్ని చెప్పాం? 25 వరకు మనం టార్గెట్ ఇచ్చాం కదా. రిమైనర్ కాంప్రిహెన్షన్, పాసెస్ అండ్ వొకాబులరీ మొత్తం కలిపితే 15 మార్కులు అవి కలిపితే 25 మార్క్స్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మహా అయితే 7 నుంచి 8 క్వశ్చన్స్ వస్తాయి కదా. మరి మిగిలిన దాదాపు 18 మార్కులు దేనిపైన ఆధారపడి ఉంటుంది? అప్లికేషన్ ఓరియంటెడ్ పైన. సో అందుకోసం అప్లికేషన్లో మరి ఏంటి వస్తుంది సార్? అప్లికేషన్లో మేజర్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కామన్ ఎర్రర్. కామన్ ఎర్రర్. సో వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే కామన్ ఎర్రర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కామన్ ఎర్రర్ నుంచి మినిమం 2-3 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో కాబట్టి ఈ కామన్ ఎర్రర్ మనకి అవగాహన రావాలంటే ఇక్కడ ఖచ్చితంగా కామన్ ఎర్రర్ నుంచి అవగాహన రావాలంటే ఈ టాపిక్స్ మనకు గుర్తుంటే తప్ప ఐడెంటిఫికేషన్ చేయలేం. నెక్స్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. అలాగే థర్డ్ వన్ ఈజ్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ద fill in the blanks చెప్పాం. నెక్స్ట్ మోస్ట్ అప్రోప్రియేట్ చూస్ ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ అనేసి అడగడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే జంబల్డ్ సెంటెన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మనకి పారా జంబల్డ్ అని మెన్షన్ చేశారు. పారా జంబల్డ్ దీన్నే ప్రాపర్ ఆర్డర్ కూడా అంటాం. సో దీన్నే ప్రాపర్ ఆర్డర్. సో ఇవి అప్లికేషన్ ఓరియంటెడ్, వీటి నుండే క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ప్రతి ఒక్క రానున్న రోజుల్లో కామన్ ఎర్రర్ నుంచి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, మోస్ట్ అప్రోప్రియేట్, ఈ గ్రామర్ అన్నిటి నుంచి కూడా ముందు ఈ టాపిక్ నుంచి కొంత అవగాహన. అంటే ఒకరోజు ఒక సెంటెన్స్ తీసుకుని, లేదు అంటే టెన్స్ తీసుకోండి, దాంట్లో నుంచి కామన్ ఎర్రర్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయని మీకు రెగ్యులర్గా రోజుకొక వీడియో రూపంలో నేను అందిస్తాను. అయితే ప్రతిరోజు నేను వీడియో అందించాలంటే మీ నుండి నేను సపోర్ట్ అయితే కోరుకుంటాను. ఖచ్చితంగా మన వీడియోని షేర్ చేసి ప్రతి ఒక్కరికి తెలియపరిస్తే నేను అందిస్తున్నటువంటి గ్రూప్
లింక్ ఏదైతే ఉందో ఈ లింక్లో మీరు జాయిన్ అయ్యి ప్రతిరోజు నన్ను సపోర్ట్ అందిస్తే సబ్స్క్రైబ్ చేస్తూ మరి కొంచెం ఫ్రెండ్స్కి షేర్ చేసి మనం అందించినటువంటి ఈ 699 రూపీస్ కోర్స్ కానీ మీరు తీసుకుంటే, సో మనం అందించినటువంటి ఈ 649 రూపీస్ అందించినటువంటి కోర్స్ కానీ మీరు తీసుకోగలిగితే మీకు ఈ గ్రామర్ ప్లస్ జనరల్ నాలెడ్జ్ సంబంధించిన కంప్లీట్ అవగాహన వస్తుంది. లేదా ఇక్కడ గమనించాలి, సో లేదు సార్ మీరు అంత ఇన్వెస్ట్ చేయలేను, ఓన్లీ ఇంగ్లీష్ క్లాస్ మాత్రమే తీసుకున్న నా దగ్గర ఆల్రెడీ జీకే నాలెడ్జ్ ఉందంటే వెళ్ళండి కూడా. సోషల్ జియోస్ ఏ రూపంలో ఉన్నా నేను హెల్ప్ చేయడం మాత్రం పక్కా. సో రైట్, మరి మీ నుండి నేను కోరుకున్నది వీడియో వచ్చిన వెంటనే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మరి కొంతమంది షేర్ చేస్తే మీ నుండి నేను కోరుకున్నది అది. ఇప్పుడు చూద్దాం గతంలో జరిగిన ఎగ్జామినేషన్లో, అందుకోసం స్క్రీన్ షాట్ అదే క్వశ్చన్ తీసుకున్నాను. ఇది చూసారా, ఈ రెస్పాన్స్ షీట్ మాత్రమే నేను తీసుకున్నాను. గతంలో జరిగినటువంటి ఎగ్జామ్లో రెస్పాన్స్ షీట్తో పాటు నేను తీసుకున్నాను. ఎందుకు అంటే విత్ ప్రూఫ్, నాకు నచ్చే క్వశ్చన్ మీరు తీసుకున్నాను అనుకో, సార్కి నచ్చినట్టు విధంగా చెప్పేస్తున్నారు, అలాగే ప్రతి ఒక్కరు ఈజీగా చెప్పేస్తారు, కానీ ఇది ఎగ్జాక్ట్ కాదు, ఇంకో రూపంలో క్వశ్చన్స్ వస్తున్నాయి అని అనుకుంటారు. కాబట్టి అలా జరగకూడదు. అందుకోసం రెస్పాన్స్ షీట్లో వచ్చినట్టు క్వశ్చన్తో సహా ఇది 2022లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా తీసుకున్నాను నేను. చూద్దామా వొకాబులరీ పార్ట్ నుంచి ఎలా వస్తుంది. మరి ఇన్సిపిడ్ మీన్స్ వాట్? సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్. ఇచ్చినటువంటి వర్డ్లో సినోనిమ్ రాయమన్నాడు. ఇన్సిపిడ్ అంటే ఏంటండి? ముందు ఇన్సిపిడ్ అంటే తెలుసుకోవాలి కదా, తెలివి తక్కువ. ఏంటంటారు? తెలివి తక్కువ. సో ఇన్సిపిడ్ మీన్స్ తెలివి తక్కువ. దానికి అర్థం ఎక్కడ ఉంది? బ్లాండ్. ఓకే, సో మృదువైన అక్కడ చెప్పవచ్చు, మృదువైన. సో ఎప్పుడైతే ఈ పదాలని చూసి మనం ఇక్కడ చూడండి, ఎక్సైట్మెంట్ అంటాం, టేస్టీ, షార్ప్, పదునైన, ఈ పదాలు ఏది కాదని మనకి అర్థమైంది. ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది బ్లాండ్. సో ఇక్కడ ఆన్సర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేసి నేను ఇక్కడ మీకు టు పాయింట్ అవుట్ ఎ పర్టికులర్ క్వశ్చన్స్, హౌ ద క్వశ్చన్స్ ఇన్ ది ప్రీవియస్ ఎగ్జామినేషన్, అది చూపించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ 4 ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఫర్దర్ వీడియోలో మనం చేద్దాం. గోట్ ఇట్? సో ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, సెలెక్ట్ ది ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అన్నాను. సో ఇచ్చినటువంటి దాంట్లో ఇవన్నీ కరెక్టే ఉన్నాయి ఆల్రెడీ. మరి దీంట్లో ఏంటి ఇన్కరెక్ట్ అనేసి ఇక్కడ అడగడం జరిగింది. సో ఇక్కడ ఇన్కరెక్ట్ ఏంటంటే సటర్ ఫ్రేజ్ అనేసి అంటారు. సో సటర్ ఎస్. సో దీనిలో ఇన్కరెక్ట్ ఏంటంటే సబ్టర్. సో దిస్ ఇస్ ద స్పెల్లింగ్ రావాలి. సో సబ్టర్ఫ్యూజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో దీనికి అందుకోసం ఇది తప్పు అనేసి ఇచ్చాడు. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేసాం. సో స్పెల్లింగ్ నుంచి చూడండి, ఇప్పుడు మనం సినోనిమ్స్ చూసాము. ఇప్పుడు ఇన్సిపిడ్ అనేది మనం ఇది డిఫికల్ట్ వర్డా కాదు కదా, డైలీ యూజ్డ్ వర్డే కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ సటర్ఫేజ్ అనేసి, సబ్స్టెన్షియల్, ఓకే, సికోఫాంట్, సూపర్ఫిషియల్, ఇవన్నీ కూడా ఎక్కడో మనం చదివినట్టు విన్నట్టు అనిపించే పదాలు తప్ప డిఫికల్ట్ వర్డ్ ఇది కాదు. పోనీ ఇది చూద్దాం, రెవెజ్. సో దీనికి యాంటోనిమ్ రాయమన్నారు. మరి రెవెజ్ అనే పదానికి యాంటోనిమ్ రాయాలి. రెవెజ్ అంటే ఏంటి? వినాశనము అంటాం, వినాశనం. సో ఏంటంటాం? వినాశనం అంటాం కదమ్మా. మరి వినాశనం అంటే ఏంటి? ఇక దేన్ని వినాశనం చేయడం జరుగుతుంది? సో డిస్ట్రోయ్ అన్నా కూడా వినాశనమే, హెవక్ అంటే వినాశనమే, అబ్యూజ్డ్ అంటే నిందించడం. సో వినాశనం అంటే బిల్డ్ అంటే నిర్మించడం. సో దానికి ఆపోజిట్ వర్డ్ ఇక్కడ 4 పదాలు కూడా మనం డైలీ యూజ్డ్ వర్డ్సే కదమ్మా. డైలీ యూజ్డ్ వర్డ్స్, ఎక్కడైనా డిఫికల్ట్ పదాలు మనం విన్నామా? లేదు కదా. సో కాబట్టి వొకాబులరీ పార్ట్ నుంచి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం చేయగలిగే ఎబిలిటీ వస్తుంది అనే ఒక ఉద్దేశంలో మిమ్మల్ని అవగాహన కల్పించడానికి ఆ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే తీసుకున్నారు. కొన్ని 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ చూద్దామా. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ ఎటువంటి క్వశ్చన్ ఇచ్చాడో ఒకసారి చూద్దామా. చూడండి, ద స్టడీ ఆఫ్ ప్లాంట్స్ గురించి చదివిన దానికి ఏమంటారు? బోటనీ. మరి జియాలజీ అంటే దేని గురించి చదివేది? ఆర్త్ గురించి చదివేది. మరి అనాటమీ అనేసి అంటారు. అనాటమీ దేని గురించమ్మా? ద స్టడీ ఆఫ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గానిజం. దేని గురించమ్మా? స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గానిజం. ఆర్గానిజం గురించి చదివితే దాన్ని ఏమంటారు అంటే ఆంటోనమీ అంటారు. మరి జియాలజీ ద స్టడీ ఆఫ్ అనిమల్స్, ద స్టడీ ఆఫ్ ఎనిమల్స్. సో కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పాను కదా, ఈ స్టడీ అనే పదంలో సంబంధించిన, ఇంతకుముందు చెప్పాను కదమ్మా, రిలేటెడ్కి సంబంధించిన పదాలన్నీ కానీ మనం చదవగలిగితే, ఒకే దగ్గర అన్ని చదవగలిగితే ఆ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి కూడా మనం మార్క్స్ గెయిన్ చేయవచ్చు, ఈజీగా వస్తుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ చూద్దాం. చూడండి, ఏ ప్రామిస్ టు టెల్ ది ట్రూత్. సో ఏ ప్రామిస్ టు ది టెల్ ది నెగోషియేషన్ అనేసి ఎక్కడ ఇచ్చారు.
నెగోషియేషన్ అంటే చర్చలు, పాక్ట్ స్టేట్మెంట్, ఓకేనా. సో పాక్ట్ అంటే ఒప్పందం, స్టేట్మెంట్ తీర్మానం. నెక్స్ట్ ఓత్ అంటే ప్రమాణం చేయడం, అంటే దట్ ఈస్ కాల్డ్ నేను ఏ తప్పు చేయను అనేసి ప్రమాణ స్వీకారం చేస్తారు కదా ముఖ్యమంత్రి అయిన తర్వాత, మంత్రులు అయిన తర్వాత, మంత్రివర్గం ఎన్నుకున్న తర్వాత. సో నెక్స్ట్ వన్ సి, ఇక్కడ చూడండి ఈడియమ్స్, ఈగర్ బివేర్. సో వన్ హూ ఈస్ ఓవర్ జియులస్, ఎవరికైతే ఎక్కువ ఈర్ష్యాసూయాలు కలిగి ఉంటాయో అటువంటికి ఈగర్ బిహేవ్, అక్కడ బీవేర్ అంటారు. ఇక్కడ ఇడియమ్స్ కూడా అలాగే నేర్చుకోమని చెప్పడం జరిగింది కాబట్టి ఆ రూపంలో నేర్చుకుంటే చాలు. నెక్స్ట్ చూడండి, అవన్నీ వొకాబులరీకి సంబంధించి ఏ తరహాలు వస్తుందో మీకు ఒక అవగాహన వచ్చింది. ఇప్పుడు గ్రామర్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో చూద్దాం. సో parts of the following sentence have been given as options. Select the option that is contain an error. కామన్ ఎర్రర్ నుంచి ఇవ్వడం జరిగింది. నో సూనర్ ఐ హ్యాడ్ రీచ్డ్ ది స్టేషన్ దెన్ ద ట్రైన్ లెఫ్ట్. ఈ స్టేట్మెంట్లో ఎక్కడైనా తప్పు ఉందంటే ఆన్సర్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ తప్పు ఎందుకు ఉంది ఇది చూద్దాం. నో సూనర్ ఐ హ్యాడ్ అని చెప్పారు, ఈ పార్ట్లో తప్పు ఉందంట. నో సూనర్ రాసిన తర్వాత వచ్చింది సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత హెల్పింగ్ వర్బ్. ఎప్పుడైతే నో సూనర్ అనే మనం సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ మనం రాసేటప్పుడు, సబార్డినేట్ కంజంక్షన్ క్లాజ్ రాసేటప్పుడు నో సూనర్ రాసిన తర్వాత ఖచ్చితంగా మనకి ఏంటంటే హెల్పింగ్ వర్బ్ వచ్చిన తర్వాత సబ్జెక్ట్ రావాలి. అంటే నో సూనర్ హ్యాడ్ ఐ. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నో సూనర్ హ్యాడ్ ఐ రీచ్డ్ అనేది రావాలి. హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్, నో సూనర్ వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా నో సూనర్ దెన్ వచ్చేటప్పుడు హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. సో చిన్న మిస్టేక్. మరి ఇటువంటివి చెప్పాను కదా సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ కూడా నేర్చుకోవాలి. సో చిన్న క్వశ్చన్స్ అంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఎక్కడ తప్పు ఉంది అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అది ఎందుకు తప్పు అయింది కూడా మనకు ఆన్సర్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఇంకొక ఎర్రర్ చూద్దాం. ఐ బోట్ ఏ లాట్స్ ఆఫ్ చాక్లెట్ ఫర్ ది కిడ్స్. ఏ లాట్స్ ఆఫ్ పార్ట్లో తప్పు ఉంది. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటాం, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. మరి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ నుంచి ఇది ఇవ్వడం జరిగింది ఏ లాట్స్ ఆఫ్. సో దిస్ ఎప్పుడు కూడా ఎలా రాయకూడదు, ఎలా రాయాలి ఏ లాట్ ఆఫ్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ కదమ్మా. ఇలా చిన్న క్వశ్చన్ చూడండి. ఐ అనేది సబ్జెక్ట్, బోట్ అనేది వర్బ్ టు కదా. సో ఇది కూడా కామన్ ఎర్రర్. క్వశ్చన్ని మనం చూసిన వెంటనే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయగలగాలంటే ఎలా. ద డాక్టర్ టోల్డ్ మీ టు టేక్ ది మెడిసిన్ రెగ్యులర్లీ. సో చూడండి టోల్డ్ టు మీ అనేసారు. టోల్డ్ ఎప్పుడు రాస్తాం సెడ్ టు ఉండేటప్పుడు డైరెక్ట్ స్పీచ్లో మనకి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చేటప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చే సెడ్ టు ప్లస్ లేట్ రాయాలి, టోల్డ్ రాయాలి. కానీ ఇది ఇండైరెక్ట్ స్పీచ్ కాదు కదా. ఒకవేళ అది రాస్తే ఇక్కడ ఏంటి వస్తుంది అంటే అడ్వైజ్డ్ అన్నట్టు టేక్ మెడిసిన్ రెగ్యులర్. టూ వచ్చింది చూసారా. సో ఇంపరేటివ్ సెంటెన్స్లో స్టేట్మెంట్ ఉండేటప్పుడు అడ్వైజ్డ్ సజెషన్ అనేది రావాలి. సో ఇక్కడ టోల్డ్ ఈజ్ ద రాంగ్. గోట్ ఇట్. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేయలేదు. యాక్టివైజ్ పాసివైజ్ నుంచి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఎలాంటి మిస్టేక్స్ ఇస్తున్నారో కూడా మీకు ఇప్పుడు అర్థమైంది. అంటే ఎర్రర్లో వాటి నుంచి అందుకోసం అన్నాను కదా మనం ఇప్పుడు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ యాక్టివైజ్ పాసివైజ్ నుంచి కామన్ ఎర్రర్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తారు కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ ఇంకొక ఎర్రర్ చూద్దాం. అన్లెస్ యూ డు నాట్ గివ్ మీ యువర్ అడ్రస్ హౌ విల్ ఐ రీచ్ యువర్ హౌస్. చూడండి అన్లెస్ అనేది ఒక నెగిటివ్ సెన్స్, మళ్ళీ అక్కడ డు నాట్ అనేది నెగిటివ్ సెన్స్. సో కాబట్టి ఈ పార్ట్లో తప్పు ఉందని చెప్పడం జరిగింది. ఇలా కామన్ ఎర్రర్కి సంబంధించినవి అన్నీ తీసుకున్నాం. సో కామన్ ఎర్రరే, టాపిక్ మాత్రం కామన్ ఎర్రర్. డిఫరెంట్ క్వశ్చన్స్ డిఫరెంట్ టాపిక్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ టెన్స్ ఉంది, యాక్టివైజ్ పాసివైజ్ ఉంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంది కదా, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంది కదా. సో ఇవి టెన్స్ చూద్దాం. సి డేస్ అబౌట్ హర్ డింగి అపార్ట్మెంట్ బట్ డిడ్ నాట్ హ్యావ్ ఏ ఫండ్స్ టు బై ఏ బెటర్ వన్ అని చెప్పారు. సో వాస్ కంప్లైనింగ్ అంటే పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 4 అంటే సి కాబట్టి సింగులర్ కాబట్టి వాస్ కంప్లైనింగ్ అనేది రైట్ ఆన్సర్. గోట్ ఇట్. అయితే ఇలాంటి క్వశ్చన్ ఇది డైరెక్ట్ బిట్ అంటాం. క్వశ్చన్స్ ఈ తరహాలో వచ్చేటప్పటికి ఇప్పుడు గ్రామర్ నుంచి వొకాబులరీ నుంచి ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయని చూపించాను, గ్రామర్ నుంచి కూడా క్వశ్చన్స్ ఎలా వస్తుందని చూపించాను. సో ఇప్పుడు మీకు ఒక పరిపూర్ణమైన అవగాహన వచ్చింది. మనకి 40 మార్క్స్ ఏదైతే ఉందో ఈ 40 మార్క్స్లో మీ స్కోర్ ఎంత అని చేయగలుగుతారో అనేది 40కి 40 తీసుకొస్తారో, సో 40కి 36 టార్గెట్ పెట్టుకుంటారో లేదా 38 పెట్టుకుంటారో చాయిస్ జీవోస్. ఓకే నేను కాదండి, కానీ మన కోర్స్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ స్థాయిలో మీకు మార్క్స్ వచ్చే అవకాశం. అంత డీటెయిల్గా డెప్త్గా ప్రతి క్లాస్ని ప్రతి ఒక్క పర్సన్కి అర్థమయ్యేలా
ఈజీగా గుర్తుండిపోయేలా చాలా షార్ట్ కట్స్ నేర్పించడం జరిగింది. క్లాస్ డీటెయిల్గా జీరో నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కూడా గ్రామర్ అంటే భయము అవగాహన కొంత ఉండి నేర్చుకోవాలని తప్పించి ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈజీగా అర్థమవుతుంది. చాలాసార్లు గ్రామర్లో మార్క్స్ పోయాయి సార్, ఈసారి నేను ఖచ్చితంగా జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో ఉన్న వారందరికీ మా కోర్స్ అయితే చాలా బెస్ట్ అండి, నిజంగా చెప్పాలండి. సో ఎందుకంటే దీంతో పాటు ప్లెంటీ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ ఇస్తున్నాం కాబట్టి ఆ బిట్స్ అని మీరు యూటిలైజ్ చేసుకోగలిగితే మీకు చాలా 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 అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ మన కోర్స్ తీసుకొని మీ యొక్క విజయానికి ఇది మూల కారణం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అలాగే ఈ క్లాస్ కానీ మీకు నచ్చితే సో చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది, యూజ్ఫుల్ అనిపిస్తే థ్యాంక్ యూ సార్ అని మీ యొక్క ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరికొంతమంది షేర్ చేస్తాను ఆశిస్తున్నాను. త్వరలో ప్రతి ఒక్క టాపిక్ నుంచి డీటెయిల్గా అందిస్తూ ప్రతి ఒక్క టాపిక్ నుంచి అప్లికేషన్ ఓరియంటెడ్ ఫిల్ ద డైరెక్ట్ బిట్ ఎలా వస్తుందో నేను ఒక్కొక్క వీడియో రూపంలో చేసి మీకు అందిస్తాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీ గ్రూప్లో జాయిన్ అయితే మేము అందించే వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు అన్ని అప్డేట్ అనేది వస్తుంటుంది, దానివల్ల మీరు ఫాలో అవ్వచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.